సౌందర్య బాహ్యాన్ని ఒకసారి గమనిస్తూ ఉన్నారు తప్ప అంతరంగములో ఉండవలసినటువంటి పరిశుద్ధతను గమనించలేకపోతూ ఉన్నాం. వివాహం చేసుకునేవారు, వివాహం చేయబోతున్నటువంటి వారు ఏది గమనించాలి అంటే, సంఘాన్ని దేవుడు ఎలా చూస్తూ ఉన్నారో దాన్ని గమనించాలి. సంఘము ఒకప్పుడు నల్లనిదిగానే ఉంది. షూలమితి ఎలా నల్ల వ్యక్తిలా కనబడుతూ ఉన్నారో అలా నల్లగానే కనబడుతూ ఉన్నారు. ఒకప్పుడు యథార్థత లేనటువంటి వ్యక్తిగా, ఒకప్పుడు దేవునికి ఆమెకు ఎడబాటు కలిగినటువంటి పరిస్థితిగా, ఒకప్పుడు దేవుణ్ణి వెంబడించలేనటువంటి పరిస్థితిలో, ఒకప్పుడు త్రాగుడుకు, ఒకప్పుడు వ్యభిచారముకు, ఒకప్పుడు దొంగతనానికి, ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు, ఒకప్పుడు సినిమాకు, ఒకప్పుడు పలానా పాపానికి అంటబడినటువంటి వ్యక్తిగా నల్లని దాని వలె. చూసారా? అలాంటి వారి నాకొద్దు అని అనుకోలేదు. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధమైనటువంటి ప్రదేశం నుంచి వచ్చాను, నా తండ్రి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నారు, అంతటి పరిశుద్ధమైనటువంటి దేవునికి ఆ మహిమను నేను విడిచిపెట్టి ఈ లోకంలోకి వస్తే ఇంత నల్లనమ్మైనా నేను వివాహం చేసుకునేది? ఇలాంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తినా నేను వివాహం చేసుకునేది? చిచ్చి, నాకు ఈ వ్యక్తి రానే వద్దు, నేను అసలు చూడను, ఇలాంటి వ్యక్తి అయితే మనకు వద్దమ్మా. ఫోటో పంపించగానే రిజెక్టెడ్. ఎందుకంటే అమ్మాయి నల్లగా ఉందండి. ఇంకొక వ్యక్తిని రిజెక్టెడ్. ఎందుకు అంటే వీళ్ళ కాస్తంతా లేదండి. ఇంకొక వ్యక్తి రిజెక్టెడ్. ఒకే ఒక అమ్మాయి ఉన్న ఫ్యామిలీ అయితే మాకు కావాలండి. చూసారా ఏం వెతుకుతున్నారు ఈరోజు వివాహం చేయటానికి? క్రైస్తవులము అని చెప్పబడుతున్నటువంటి మనము దేన్ని వెతుక్కుంటూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి బాహ్యముగా కనిపిస్తున్నటువంటి వాటిని వెతుక్కుంటూ ఉన్నాం.